వీక్షకులకు నమస్కారం. 15 ఏళ్ల క్రితం మా అన్నయ్య ఉబంటు అనే సాఫ్ట్వేర్ వచ్చింది, ఫ్రీగా వస్తుంది, సీడీలు ఇచ్చి నేర్చుకోండిరా వాడండిరా అన్నాడు. అప్పుడు ఉబంటు పోరా బంటు అనుకుంటూ సరదాగా అల్లరి చేసి పక్కన పడేసాం. అంటే గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇలా రకరకాల సాఫ్ట్వేర్లు ఉన్నప్పుడు అనమాట. అయితే ఉబంటు అనేది ఆ రోజుల్లో మాకు తెలియలేదు, జస్ట్ ఆటగా ఆడుకుని పాడేసుకున్నాము. ఇప్పుడు ఉబంటు గురించి తెలుసుకున్నాను, అంటే పేపర్లో పడింది, చదివాను. ఆ విషయాలన్నీ మీతో పంచుకోవడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఇష్టమైతే వీడియో నచ్చితే బాగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అండి, చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. దక్షిణాఫ్రికాలో ఒక పల్లెటూరులో అక్కడ జీవిత విధానంపై పరిశోధన చేస్తున్న ఒక సైంటిస్టు, విదేశీ సామాజికవేత్త. ఆయన ఆట విడుపుకు అంటే ఖాళీ టైంలో ఫన్ కోసం స్థానికత గల పిల్లలతో గడుపుతున్నారు, లోకల్ పీపుల్స్తో. వారి కోసం మిఠాయిలు తెప్పించి ఒక మిఠాయి బుట్టను తీసుకెళ్ళి చెట్టు కింద పెట్టి కొంత దూరంలో పిల్లలందరినీ వరుసలో నిలబెట్టారు. తాను చెప్పగానే వేగంగా పరిగెత్తుకెళ్ళి మొదట ఎవరైతే బుట్టను తాకుతారో వారికే అందులోని మిఠాయిలన్నీ చెందుతాయని చెప్పారు. అతను పరిగెత్తండి అని సంకేతం ఇవ్వగానే పిల్లలంతా ఒకరి చేతిలో ఒకరు పట్టుకుని అందరూ కలిసి ఒకేసారి బుట్ట దగ్గరికి పోయి మిఠాయిలన్నింటినీ సమంగా పంచుకుని తిన్నారు. ఆశ్చర్యపోయిన సామాజికవేత్త పోటీలో గెలిచి ఒక్కరే అన్నీ తీసుకునే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు ఇలా చేశారని ప్రశ్నించారు. ఓ పిల్లవాడు ముందుకొచ్చి మిగిలిన వారంతా బాధపడుతుంటే ఒక్కళ్ళమే సంతోషంగా ఎలా ఉండగలం అని సమాధానమిచ్చాడు. మిఠాయి బుట్ట కథగా ప్రసిద్ధి చెందిన దీన్ని ఆఫ్రికా గిరిజన తెగల జీవన శైలిలో లోతుగా పాతుకుపోయిన ఉబంటు ఫిలాసఫీని వివరించడానికి చెబుతుంటారు. ఉబంటు జీవన విధానానికి మూలం. నేనున్నానంటే కారణం మనం ఉండటమే. ఐ యామ్ బికాజ్ వీ ఆర్ అనే భావన ఈ పదానికి సహానుభూతి, మానవత్వం, సమాజంలో ఉన్న సంబంధం అనే అర్థాలు ఉన్నాయి. ఒక వ్యక్తి ఉనికి, విలువ ఇతరులతో అతనికున్న సంబంధాల ద్వారా నిర్వచించటం ఉబంటులోని మూలసూత్రం. వ్యక్తి గుర్తింపు సమాజంతో ముడిపడి ఉంటుందని ఆఫ్రికా ప్రజలు విశ్వసిస్తారు. వారంతా తమని తాము సమూహంలో భాగంగా చూసుకుంటారు. తద్వారా వ్యక్తిగత పురోగతితో పాటు కుటుంబం, స్నేహితులు, సమాజంతో సంబంధాలు బలోపేతమవుతాయని భావిస్తారు. సమూహానికి చెందిన ఓ వ్యక్తి తప్పు చేసినప్పుడు పెద్దలందరూ అతడి దగ్గరికి చేరి అతడు గతంలో చేసిన మంచి పనులను గుర్తు చేస్తారు. సానుభూతితో అతడిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఆ వ్యక్తి తప్పు తెలుసుకుని పశ్చాత్తాపం చెందేలా చూస్తారు. తప్పు చేసిన వారిని శిక్షించడం కన్నా వారిని సమాజం తిరిగి ఆమోదించేలా చూడటం ముఖ్యమని భావిస్తారు. తప్పు చేసిన వారు సిగ్గుపడేలా చేయడం కన్నా అంతా వారి వెంట ఉంటున్నామనే భరోసా కలిగిస్తే వారిలో మార్పు వస్తుందని భావిస్తారు. ఇదే ఒక్కరి కోసం అందరూ నిలబడ్డం. మనిషి సంఘజీవి. వేరువేరు మనస్తత్వాలు, విభిన్న నేపథ్యాలు కలిగిన వారంతా కలిసి జీవించేటప్పుడు భేదాభిప్రాయాలు, తప్పులు సహజం. సంఘస్ఫూర్తికి విఘాతం కలగకుండా తప్పు చేసిన వ్యక్తి తను తప్పు తెలుసుకునేలా చేయడం, మళ్ళీ ఆ తప్పు జరగకుండా చూడడం అవసరం. ఎవరికి వారు ఏకాకిగా బతుకుతున్న నేటి సమాజానికి ఉబంటు ఫిలాసఫీ ఎంతో అవసరమని చెప్పొచ్చు. మనుషుల్లో ఐక్యత, కలిసిమెలిసి జీవించే విధానం పెంపొందించవచ్చు. ఈ టెక్నాలజీ, ఈ విధానాన్ని వాడుకుంటే తల్లిదండ్రులు పిల్లల్ని చక్కగా పెంచవచ్చు. అలాగే స్కూల్లో టీచర్లు కూడా పిల్లల్ని క్రమశిక్షణతో పెంచి మంచి పౌరులుగా తీర్చిదిద్దవచ్చు. సమాజంలో నేరాలు, ఘోరాలు జరగకుండా నివారించడానికి కూడా ఈ విధానం అద్భుతంగా పనిచేస్తుందని, ఈ వీడియో నచ్చిందని మీ అందరికీ అనుకుంటూ నమస్కారం.